హలో గాయ్స్, స్వాగతం సుస్వాగతం టు మై ఛానల్ అమ్మా నాన్న అమ్ములు. ఓకే వెయిట్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మా నాన్న అమ్ములు. ఈ వీడియో ఏంటంటే ఇది ఒక బ్లాగ్ డే ఇన్ మై లైఫ్ అనుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై బర్త్డే బ్లాగ్. నా బర్త్డే December 13th. ఆ రోజు ఏమేమి జరిగింది ఏంటి, హౌ డిడ్ ఐ సెలబ్రేట్ మై బర్త్డే, ఎక్కడెక్కడికి వెళ్ళినా, మై అవుట్ఫిట్స్, ఇవన్నీ యూ కెన్ సీ హియర్ అనమాట. సో ఈ వీడియో చూసే కంటే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా. అండ్ యా, ఇక్కడ నేనైతే నాకు నా ఫ్రెండ్ ఒక వీడియో పంపించిందనమాట. ఆ వీడియోలో నేను అంటే నా గురించి అందరితో విష్ చేయించింది, నా స్కూల్ ఫ్రెండ్స్ అందరితో. సో ఆ రియాక్షన్ పెట్టమని చెప్పింది, అదే ఈ వీడియో అనమాట. సో ఇక్కడైతే నేను ఫుల్ హ్యాపీ ఉండే, అసలు క్రేజీ పెట్టిండ్రు ఒక్కొక్కరు. అండ్ కేక్ కటింగ్, ఆఫీస్లో కేక్ కటింగ్ తర్వాత ఇంకా మా క్యాబ్మెట్స్తో నేను కేఫ్ నిలోఫర్ వెళ్ళినా అనమాట. ఇదే ఫస్ట్ టైం నా బర్త్డే రోజు కేఫ్ నిలోఫర్ వెళ్ళడం. ఇట్స్ మై బర్త్డే December 13, 2025. So I'm happy, little happy. As always, I'm excited for my birthday. Every birthday I'm excited. This birthday కొంచెం little excited ఎందుకంటే I don't know why. I have mixed feelings this year. Roller coaster year అనొచ్చు ఇది. Another year I'm gonna turn and I hope the next year will be as good as I expect. But let's see. And it's early morning, 6:30 AM. జస్ట్ ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన. నా ఫ్రెండ్ పడుకుంది, అందుకే మళ్ళీ మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే 6:30 అవుతుంది, 8 వరకు టెంపుల్కి వెళ్ళాలి, 10-11 వరకు దర్శనం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ప్లాన్ ఏముంటుందో ఐ డోంట్ నో. I'm not much excited this year, but also at the same time excited కూడా. But let's see how it goes. లవర్డ్ అయిన తర్వాత ఈవెంట్ టు కేఫ్ నిలోఫర్, అక్కడ పోయి మంచిగా ఫర్ ద ఫస్ట్ టైం నా బర్త్డే రోజు ఈరోజు పోయినా కేఫ్ నిలోఫర్కి. పోయి అక్కడ ఐ హ్యాడ్ అ కాఫీ. ఇది కేఫ్ నిలోఫర్ కాఫీ ఆ డబ్బా పట్టుకుంటే కేఫ్ నిలోఫర్ అని ఒక ఫీల్, స్టార్బక్స్ ఓపెన్ స్టార్బక్స్ ఫీల్ వచ్చింది. దిస్ ఈజ్ అ కేఫ్ నిలోఫర్. అండ్ యా, నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్లీజ్ టు వాచ్ ఇన్ మై బ్లాగ్. ఐ డోంట్ నో నేను ఎంతవరకు క్యాప్చర్ చేస్తానో నా బర్త్డే వ్లాగ్. అంతే, ఈ వీడియో మొత్తం చూడండి, డే అంతా ఎంతవరకు క్యాప్చర్ చేస్తే అంతవరకు చూడండి. అండ్ యా, విష్ మీ హ్యాపీ బర్త్డే ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, బాయ్ గాయ్స్. నేను ఎప్పుడు చెప్తున్నట్టే ప్రతి వీడియోలో నేను చెప్తా, మీకు నచ్చితే వీడియో చూడండి, నచ్చకపోతే చూడకండి, అంతే. ఇప్పుడు ఇంత షూట్ చేస్తున్నానా, ఇంట్లో ఎంత కట్ చేయాలి, నాకైతే నేను ఎలా అన్ని క్లిప్స్ పెట్టాలనిపిస్తుంది నాకు. కానీ మళ్ళీ అంత కంటెంట్ అయితే ఎవరు చూడడం నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేనే వేరే వాళ్ళ వ్లాగ్స్ చూడాలి, అన్ని 10 seconds పెట్టేస్తా. అండ్ మీకు ఒక టిప్ చెప్తా, మీకు ఒకవేళ ఇంత పెద్ద వీడియో ఉంది అని అనిపిస్తే అప్పుడు ఏం చేయండి, 1.5xలో లేదా 2xలో పెట్టుకొని చూడండి, కొంచెం ఫాస్ట్గా వస్తుంది, ప్లస్ వీడియో మొత్తం కూడా చూసినట్టు స్కూల్ అది అని కూడా మాట్లాడినా. సో నా బర్త్డేకి మార్నింగ్ ఏ రోజు స్కూల్ పోయేటప్పుడు అసలు పొద్దున్న లేవా, కానీ బర్త్డే రోజు మాత్రం పొద్దునే లేచి నేను మమ్మీని లేపుతుండే, ఇంకా మమ్మీ లేవు మమ్మీ దుప్పటి కప్పుకొని, మమ్మీ డాడీ వాళ్ళు ఎప్పుడు లేస్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుండే. అంటే ముందు రోజు నైట్ 12 విష్ చేస్తుండే, మళ్ళీ మార్నింగ్ కూడా నాకు తొందరగా విష్ చేయాలి, ఇట్లా లేవా నా ఇట్లా ఒక ఫ్యాంటసీ ఉంటుండే అనమాట. నేను ఇట్లా లేవగానే ఇట్లా దుప్పటి తీసి నాకు విష్ చేయాలి అమ్ములు అని చెప్పి ఇట్లా విష్ చేయాలని ఒక ఫ్యాంటసీ ఉంటుండే. అట్లా మమ్మీ చేస్తుండే, మా డాడీ కూడా నన్ను పక్కన ఉన్నప్పుడు మా డాడీ ఎట్లా విష్ చేస్తుండే అంటే, నేను ఇంకా బెడ్లోనే ఉంటుండే. అప్పుడు మా డాడీ అమ్ములు తల్లి హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఒక ముద్దు పెడుతుండే. సో అప్పుడు అది ఏం అర్థం కాలేదు నాకు ఆ ఫీలింగ్, కానీ ఇప్పుడు మిస్సింగ్ ఎలాట్, ఫుల్ మిస్ అవుతున్నాను నేను. ఇప్పుడు నేను ఐఎమ్ లివింగ్ ఫార్ అవే ఫ్రమ్ దెమ్, బట్ ఐఎమ్ మిస్సింగ్ ఎలాట్. వాళ్ళకి ఐ డోంట్ నో, మాటలు వస్తలేవు. మా డాడీ గురించి మాట్లాడితే ఐ విల్ స్టార్ట్ క్రైయింగ్ అంతే. బై ద వే, దిస్ డ్రెస్ ఇస్ గుడ్ కదా. ఐ జస్ట్ క్లీన్ అప్ దిస్ రూమ్ అండ్ తర్వాత వాళ్ళని లేపుతాం మా ఫ్రెండ్స్ని. అరే మళ్ళీ మర్చిపోయినా, మెయిన్ పాయింట్ ఏంటంటే, మా మమ్మీ నన్ను మార్నింగ్ లేపినాక మా మమ్మీకి ఏం మాట్లాడుతున్నా నేను, మా మమ్మీ నాకు ఇప్పుడు నేను ఒక్కదానే ఉన్నా కాబట్టి నేనే ఆయిలింగ్ చేసుకున్నా. అదే బర్త్డే రోజు మీకు కూడా ఇట్లా చేస్తారా, లైక్ బొట్టు పెట్టి హారతి ఇచ్చి నెత్తిగా ఆయిల్ పెట్టి స్నానంకి పంపిస్తుండే.
మీకు కూడా ఇట్లా చేస్తున్నాయినా మీ అమ్మ వాళ్ళ బర్త్డేకి. హలో, హ్యాపీ బర్త్డే చెప్పు నాకు ప్లీజ్. హ్యాపీ బర్త్డే, సే హ్యాపీ బర్త్డే. ఓ చేతిస్తే చెప్తావా? థ్యాంక్ యూ. బ్రెడ్ లేవు, బ్రెడ్. హ్యాపీ బర్త్డే చెప్పు నాకు గట్టిగా. థ్యాంక్ యూ. లేవు, కాలేజ్ పోయిగా నువ్వు. హ్యాపీ బర్త్డే టు మీ. హాయ్ గాయ్స్, ఐ జస్ట్ హ్యాడ్ మై బాత్. ఇప్పుడే అంటే ఒక 5-10 minutes అయ్యింది. మంచిగా స్నానం చేసి ఐ జస్ట్ విత్ దిస్ అవుట్ఫిట్. దిస్ ఇస్ మై ఫిట్ ఫర్ టుడే. మంచి ఎండ వస్తుంది. నిద్ర లేక నా కళ్ళు అన్నట్లు అయిపోయింది. ఫుల్ నిద్ర వస్తుంది, కానీ ఏం చేస్తాం, నిద్ర పోతే ఇంకా బర్త్డే ఉన్నట్టు కూడా ఉండదు. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ మై ఫిట్. ఇక్కడ మంచి ప్రింట్ వచ్చింది, కిందికేమో ఇట్లా వచ్చింది. ఇట్స్ లైక్ దిస్. బాగుంది కదా దిస్ ప్రింట్. అండ్ ద దుపట్టా ఇస్ టూ గుడ్. దిస్ ఈజ్ హౌ ద వెదర్ లుక్స్. సూపర్ వెదర్. సూపర్ అంటే చలికాలం, బట్ అక్కడ చూస్తే డంప్ యార్డ్. ఇక్కడ డాగ్స్. హే స్కూపీ, స్కూపీ, హాయ్ స్కూపీ, హలో, ప్లీజ్ విష్ మీ హ్యాపీ బర్త్డే. బూ, నన్ను సైన్ ఇదే. బూ, ఈరోజు నా బర్త్డే, చెప్ప హ్యాపీ బర్త్డే. అవో అట్టప్పుడేమో అరుస్తుంది, ఇప్పుడు అరవట్లేదు గాయస్. స్కూపీ, స్కూపీ, హాయ్. సూర్యుడు అక్కడున్నాడు, సూర్యుడు. ఏ హలో సూర్యుడు. అండ్ దట్ వాట్ ఈస్ దిస్? మీకు ఇక్కడ ఏదో కనిపిస్తుందా? ఇదేంటి? ఏ ఓహో, ఏంది గైస్ ఇది? ఓకే, ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్. ఫ్రూటీ ఈజ్ గెటింగ్ రెడీ. మీన్ వైల్ నేను నా జుట్టు ఆరేసుకోవడానికి బయటికి వచ్చిన. నా జుట్టు ఆరిపోగానే ఐ గెట్ రెడీ. బర్త్డే, ఇట్స్ మై బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు మీ. అసలు ఇక్కడైతే నా బర్త్డే అని చెప్పి హ్యాపీ బర్త్డే టు మీ అన్న నేనే పాడుకుంటున్నా. అండ్ మా మమ్మీ వీడియో కాల్ చేసింది నాకు విష్ చేయడానికి. మా మమ్మీతో కూడా పాట పాడిపిస్తున్నా. తర్వాత మా మమ్మీకి ఇంకా నాకు నా బర్త్డే అవుట్ఫిట్ చూపెట్టు అంటే షోయింగ్ దట్ అవుట్ఫిట్. నాకెందుకో మా మమ్మీకి నా అవుట్ఫిట్ నచ్చలేదు అని మా మమ్మీ ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. మా మమ్మీ ఒక రకంగా నవ్వుతుంది. అండ్ ఆ తర్వాత ఇంకా రెడీ అయిపోయి ఫాస్ట్గా 10 o'clock అట్లా అరౌండ్ 10కి ఇంకా మేము టెంపుల్కి వెళ్ళిపోయినాము, అయ్యప్ప స్వామి టెంపుల్కి. ఇంకా నా ఫ్రెండ్ అయితే ఫుల్ కెమెరా షై. అది అస్సలు కెమెరా ముందర ఉండదు. ఇంకా ఇట్లా దాన్ని వెనకాల నుంచి, అంటే దాని ఫేస్ కెమెరాలో రావద్దు, అది వచ్చినా పర్వాలేదు కానీ దాని ఫేస్ కెమెరాలో రావద్దు, అది దాని ప్రాబ్లం అనమాట. సో అట్లాంటివి మాత్రమే దాని వీడియోస్ ఉంటే పెడతా. ఇంకా దర్శనం అంతా చేసేసుకొని ఫుల్గా మేము మంచిగా వెళ్ళిపోయినాం అనమాట. దర్శనం అయితే ఎంత మంచిగా అయ్యిందో. ఫుల్ జనాలు ఉండే, ఎందుకంటే ఈ సీజన్ అలాంటిది కాబట్టి, అయ్యప్ప స్వాముల సీజన్ కాబట్టి. అండ్ ఇంకా గుడికి పోగానే మేము ఫస్ట్ కొబ్బరికాయ అవన్నీ తీసుకోవాలి కాబట్టి తీసుకోవడానికి పోయినాము. అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, యశ్వంత్ అండ్ విజ్జు అని, వాళ్ళిద్దరు కూడా ఫుల్ కెమెరా షై, తీయొద్దు అని అంటుండే. దర్శనం అయితే ఫుల్ సూపర్ అయిన ఉండే. దర్శనం అయిపోగానే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి బయటికి వెళ్ళాం. We are here at Anna, the terrace. Na birthday. This is my outfit. This is my bag. These are my earrings. Look at her reaction, guys. Look at her. Cheppa Priya. Looking good. This makeup ఏం లేదు guys నాకు. నేను చెప్తా, నాకు ఇష్టం నేను చెప్తా. సాటర్డేనా? యూ గైస్ ఇట్స్ యువర్ విష్. మీరు ఏ తింటా అంటే అది. నీకు లేదా శనివారం?
సాటర్డే తింటదంట కానీ హెయిర్ వాష్ చేస్తుందంట. వాట్ ఇస్ దిస్ గైస్? వర్షిత సాటర్డే హెయిర్ వాష్ చేస్తుంది బట్ షీల్ ఈట్ నాన్ వెజ్. ఇంకా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. మై హోల్సమ్ వీళ్ళు. దే ఆర్ మై క్లోజ్డ్ వన్స్. కానీ అది ఏందో నా ఫ్రెండ్ సర్కిల్లో నాకున్న ఫ్రెండ్స్ అందరు కెమెరా షై. ఒక్కరు తప్ప హెయిర్ లీవ్ చేసుకుంది వర్షిత, అది ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరు కెమెరా షై. నేను కెమెరా ఓపెన్ చేయగానే కథం ఫేసెస్ హైడ్ చేసుకుంటారు. ఇంక ఇదైతే నా బర్త్డే ఏమో కానీ అదే బర్త్డే గల్లా మంచిగా రెడీ అయింది. అది వేసుకున్న డ్రెస్ నాదే యాక్చువల్లీ. ఇప్పుడు చెప్తే ఆ వీడియో చూసి మళ్ళీ నన్ను వేసుకుంటుంది. ఇంకా అది ఫొటోస్ దిగుతుంది. నన్నేమో వాడేశ్వంత్ ఫొటోస్ చేస్తున్నాడు. అండ్ పక్కన కృతిక, ఇక్కడేమో విజ్జు వెర్చాను. యా చెప్పు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మా నాన్న. మీకు ఒకటి తెలుసా ఏం ఆర్డర్ చేసామో? చిట్టి గారెలు, టమాటా కర్రీ. ఎక్కడ దొరకనట్టు ఇంట్లో చేసుకున్నట్టు టమాటా కర్రీ ఆర్డర్ చేసింది దట్ గర్ల్. టమాటా కర్రీ ఇదైనా మంచి ఇస్తుంది. ఇంకా ఎలా ఇక్కడైతే మేము కెమెరా ముందు పెట్టుకొని మేము ఇద్దరమే పెద్ద స్టైల్గా నీట్గా తినడానికి యాక్టింగ్ చేస్తున్నాము. ఇక్కడ నేను తింటుంది ఏంటంటే చిట్టి గారెలు. నా ఫ్రెండ్ ఎంత పిచ్చిది కాకపోతే బయటికి పోయి కూడా గారెలు ఇంకా టమాటా కర్రీ ఆర్డర్ చేసుకుంది. ఎవరన్నా చేసుకుంటారా? అట్లా అస్సలు చేసుకోరు, కానీ అది చేసుకుంటారు ఎందుకంటే అది పిచ్చిది కాబట్టి. టొమాటో కర్రీ విత్ గారెలు. The ordered person is over there. She ordered. Varshita say hi. ఏం ఆర్డర్ చేసినావు? టమాటా కర్రీ అండ్ డ్రెస్ నాదే గైస్. తను వేసుకున్న డ్రెస్ ఇస్ మైన్. చెప్పు విజు. ఎట్లా వెల్కమ్ చెప్పాలి ఛానల్కి. వెల్కమ్ టు అమ్ములు అమ్మ నాన్న. హలో గైస్, వెల్కమ్ టు. ఇప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్ప. ఇక్కడైతే నా ఫ్రెండ్ తోటి నేను ఒక్కొక్కడితోటి నా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోమని చెప్పి వీడియో చెప్పిస్తుంటే వాళ్ళు వెనకాల ఇద్దరు నా ఫ్రెండ్స్ మంచి ఎస్కేప్ అయిపోయినారు. వీడు ఇంకా చెప్తూనే ఉన్నాడు అది ఇది అనుకుంటా. ఇంకా అంత లోపలనే బిల్ వచ్చేసింది. ఇంకా బిల్ కట్టేసి వి వెంట్ ఆఫ్ అనమాట. ఇంకా చిన్న కింద అక్కడ వెళ్ళేటప్పుడు మిర్రర్ సెల్ఫీ లాగా తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయినాం. రూమ్కి వెళ్ళిపోయేసరికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నా బెస్ట్ ఫ్రెండ్ నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. గైస్ యు నో సంథింగ్, నాకు ఇది ఇష్టం అని చెప్పి దిస్ గైస్ బాట్ మీ దిస్. Thank you. Wish me birthday, happy birthday. Please show your face to my audience or subscribers. Cheppu happy birthday akka. Happy birthday. Guys, I just got ready. Will nan ready avamani cheppinru. I just got ready. You want to see my outfit? This is my outfit for my birthday from Savannah. And this is my outfit. That's mine. ఓకే, నాకు అర్థం అవ్వట్లేదు ఇది బర్త్డే గల నేను బర్త్డే గల లేక నా ఫేస్ అంతా ఇట్లా అయిపోయింది, ఫెడ్ అప్ అయిపోయింది. అండ్ ఈ రూమ్లో దే జస్ట్ డిడ్ సంథింగ్. డు నాట్ ఎంటర్ ప్లీజ్ అని రాశారు. సంథింగ్ ఈజ్ దేర్ ఇన్సైడ్, సర్ప్రైజ్. బట్ నన్ను ఓని. సో నా ఫ్రెండ్ రూమ్లో మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది. ఇది బ్రైట్ వాళ్ళ చెల్లె, నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె. దాంతో ట్రయల్ చేపిస్తుంది అనమాట. నేను వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వీడియో వెనకాల ఫ్లాష్ లైట్స్ అవన్నీ రాకుండా షీస్ చెకింగ్ ఎవ్రీథింగ్. ముందే ప్రీ చెకప్ అన్నీ చేసుకుంటుంది. ఇంకా నేనే నన్నే వచ్చేసేయమన్నది. సో క్లోజ్ చేసుకొని వచ్చిన. సో యూ కెన్ సీ ఎట్లా ఉందని. హ్యాపీ 22 కేక్ ఎంత క్యూట్ ఉంది. Being my forever best friend. Happy birthday, Mary. Too far. నెక్స్ట్ ఇయర్ వేసుకుంటాను నీకోసం. Happy birthday. You're strong always and be strong. If you know, you know.
ఇంకా నేను ఆ కొటేషన్ చదువుతుంటే నేను ఫుల్ ఎమోషనల్ అయిపోయాను అనమాట. బికాస్ నా ఫ్రెండ్కి తెలుసు నా గురించి మొత్తం కాబట్టి నేను ఎట్లా అంటే నాకు ఎట్లా సర్ప్రైజ్ ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతుందో షీ నోస్ వెరీ వెల్ అనమాట. సో అట్లా చేసింది తను. నేను అయితే ఇంత అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. చూస్తే ఇప్పుడు చిన్న అనిపించవచ్చు, బట్ దట్ ఈస్ నాకు అది చాలా ఎక్కువ అట్లా చేయడము. నాకు ఇలా చిన్నగానే ఇష్టం అనమాట. ఏదో పెద్ద ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అట్లా ఇవ్వడం కంటే నాకు ఇంతే నచ్చుతుంది. సో దట్ ఈస్ మై మెంటాలిటీ. షీ నోస్ దట్ వెరీ వెల్. అండ్ అది ఎప్పుడు బిహైండ్ ద కెమెరానే ఉంటుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయదు దాని నుంచి ఇట్లాంటివి, ఎందుకంటే దానికి ఇట్లా ఎక్స్ప్రెస్ చేయడము ఇట్లాంటివి ఇష్టం ఉండవు. నాకైతే ఫుల్ ఇట్లా నేను అన్ని ప్రతిదీ ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతాను నేను ప్రతి చిన్నదానికి కూడా. సో దానికి తెలుసు కాబట్టి అన్నీ ఇట్లా చేసింది. అసలు నాకు నో ఐడియా ఇట్లా చేస్తుంది అని. అంటే చిన్న గిఫ్ట్స్ అట్లా ఇచ్చి మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు 12 years ఫ్రెండ్షిప్ మాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగినాయి మా ఫొటోస్ అవన్నీ ఒక మంచి చాట్లో పెట్టి ఇచ్చిందనమాట. ఇలా చిన్న చాట్స్లలో చిన్న కొటేషన్స్ రాసి ఇచ్చింది. సో అవి చదువుతుంటే ఐ ఫెల్ట్ రియలీ వెరీ ఎమోషనల్. అండ్ ఆ తర్వాత ఇంకా నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ కూడా వచ్చినారు. వాళ్ళు వస్తారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఈసారి నా బర్త్డే చాలా స్పెషల్. అందరు వచ్చినారు నాకు మంచిగా మేడ్ మీ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. అందరు నా చుట్టూ ఫుల్గా నన్ను మంచిగా హ్యాపీగా ఉండేలా చూసుకున్నారు. ఇది ఓకే, ఇది కొంచెం అప్పుడప్పుడు డెవలప్ అవుతున్నాం మేము. ఇక హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. లోపల నా ఫ్రెండ్ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది, అదొకటి. అండ్ అదంతా అయ్యేంత వరకు నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేసినారు, నా కోసం టైం తీసుకొని దే కేమ్ అండ్ వాళ్ళ టైంని నాతో పాటు స్పెండ్ చేసినారు. నా స్పెషల్ డే రోజు ఇంకా స్పెషల్ చేసినారు నా డేని. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. నా లైఫ్లో ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. అండ్ దట్స్ ఆల్ మై బర్త్డే వ్లాగ్. ఇట్లయితే నా బర్త్డే జరిగిపోయింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మా నాన్న అమ్ములు.